Hi friends, welcome back to my channel. దొండి వెజిటేబుల్ పులావ్కి ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను, కాలీఫ్లవర్, టొమాటో, పొటాటోస్, ఒక క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీకు ఫ్రెష్ పీస్ దొరికినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, కొంచెం గీ కూడా వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. నెక్స్ట్ బిర్యానీ దినుసులండి, చెక్క, లవంగ, మిరియాలు, షాజీరా పువ్వు అన్నీ దొరుకుతాయి కదా, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకున్నాను. అవన్నీ ఒక 1 minute ఫ్రై అవ్వాలి ఆయిల్లో. తర్వాత ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి పులావ్కి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ తొందర ఫ్రై అవ్వడానికి. తర్వాత 2 glasses బాస్మతి రైస్ కడిగి 1 hour ముందు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, ఒక 1.5 spoon వేసానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక మనం కాలీఫ్లవర్ ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఇవి వెజిటేబుల్స్కి కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి అన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు టొమాటో వేసేసుకుంటున్నాను. టొమాటో బాగా పండిందైతే బాగుంటుంది. ఇక్కడ ఒక పెద్ద సైజ్ టొమాటో వేసుకున్నాను నేను. చూడండి తర్వాత సాల్ట్, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. చూడండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బఠానీ వేసేసుకుంటున్నాను. బఠానీ బాయిల్ చేసి వేసుకోండి. చూడండి బాగా మగ్గిపోయాయి కదా, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కారం మీకు కావాలంటే వేసుకోండి, పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం కలర్ బాగుంటుందని వేశాను. నేను బాగా ఫ్రై అయిపోయాయి కదా. చూడండి వాటర్ 2 glasses రైస్కి 3 glasses నీళ్ళు తీసుకున్నాను. అంటే 1 glassకి 1.5 glass నీళ్ళు సరిపోతాయి. 1 hour నానబెట్టుకోవాలి రైస్, అప్పుడే బాగుంటుంది. చూడండి నీళ్ళు బాగా మరిగాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. చూడండి దాదాపుగా వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిదానంగా కలుపుకోవాలండి, రైస్ బ్రేక్ అయిపోకుండా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాము. ఒక చపాతీ, దోశ తవా ఏదైనా పెట్టేసుకొని దానిపైన పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 minutes సరిపోతుంది. చూడండి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని దమ్ పెట్టేయడమే.
చూడండి మనం వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. మనం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 10 మినిట్స్ దానికి రెస్టింగ్ టైం ఇచ్చేసి తర్వాత తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడిగా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను సర్వ్ చేసి చూపిస్తాను మీకు ప్లేట్లో. అండ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.